పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది. బెంగాల్లో నేను నిన్న కూడా చెప్పాను, బెంగాల్ విషయంలో గతంలో ఎన్నికలకు ముందే చెప్పాను, బెంగాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి లేకుండే, ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం డెఫినెట్గా ఓటు చోరితో గెలుస్తారనే మాట చెప్పడం జరిగింది. మీకు తెలుసు, దాదాపు 91 లక్షల ఓట్లు అన్యాయంగా తీసేస్తే మమతా బెనర్జీ ప్రతిఘటిస్తే కేవలం 31 లక్ష ఓట్లు మాత్రమే మళ్ళీ జత చేశారు. తీసేసి జత చేశారంటే అర్థమైంది, తీసేసిన ఓట్లు మళ్ళీ జత చేశారంటే వాళ్ళు తప్పు చేసినట్ట కాదా? 63 లక్షల ఓటర్లకి అసలు అప్పీల్ చేసుకునే అవకాశమే రాలే. ఇవాళ గెలిచిన తేడా ఏంటి? బీజేపీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మీద గెలిచినటువంటి తేడా 32 లక్షల ఓట్లతో, అంటే 91 లక్ష తీసేసి 63 లక్షలు మిగుల్చుకుంటే 63 లక్షల్లో 31 లక్ష తేడాతో ఓడిపోయింది. అంటే సీదా కనబడతా ఉంది ఇక్కడ ఓటు చోరీ జరిగింది, వీరు అక్రమంగా గెలిచారని. తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేయబోతారేమో. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను తెలంగాణ పౌరుల్ని కోరుతా ఉన్నా, ఎవరి ఓటు హక్కును వారు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మన ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటుని కాలరాసే హక్కు ఎవరికి లేదు, కానీ వీళ్ళు కుంటి సాగలతో ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటలు తెలంగాణలో సాగవు. ఇప్పుడు ఇదివరకే ఢిల్లీలో కలవడం జరిగింది, హోమ్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది, చెప్పడం జరిగింది, మా కర్తవ్యాన్ని మేము పరిపూర్ణంగా నిర్వహించాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సిబిఐ దర్యాప్తు అడిగినప్పుడు ఎందుకు మీరు పూనుకోవట్లే? ఇలా మమతా బెనర్జీ మీద, మీరు కేజ్రీవాల్ మీద కేసులు పెట్టారు కదా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద, మరి ఎందుకు కేసీఆర్ మీద మీరు ఎందుకు ముందుకు రావట్లే? ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళకి లోపాయకార ఒప్పందం ఉంది. బీజేపీ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ని కాపాడుతూ ఉంది, ఇది స్పష్టం. ఈ డొంక తిరుగుడు మాటలు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్రజలను ఎదుర్కోవాలి కాబట్టి ఈ రకంగా వచ్చి మా మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిబిఐ వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళు తెచ్చుకుంటే రేపే దర్యాప్తు ప్రారంభమవుతుంది. అందుకే ప్రధాని గారు వచ్చే ముందు దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేస్తాం, మా తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ పిఎస్సీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. లేదు, ఇప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే బెంగాల్లో మా పరిస్థితి ఒక వీక్గా ఉంది, బట్ లౌకికవాద శక్తులు బలపడాలని కోరుకున్నాము. మేము నిజమైన లౌకికవాద పార్టీ కాబట్టి లౌకికవాద శక్తులు బలపడాలి. ఈ మతవాదం దేశానికి మంచిది కాదు. సర్ పేరిట అది కాంగ్రెస్ ఓట్లైనా ఇంకొకరు ఓట్లైనా ఎస్ఐఆర్ పేరిట ఓట్ల దొంగలింపు అనేది చాలా హేయమైన చర్య. అది మనమందరం కూడా దీన్ని ఖండించాల్సిందే. బీజేపీ నాయకులు కానీ, రాష్ట్రంలో ఆనాడు అధ్యక్షుడు బండి సంజయ్ గారు కానీ, ఆ తర్వాత ఆ సీట్లోకి వచ్చిన కిషన్ రెడ్డి కానీ ప్రతిసారి అన్నమాట ఏంది? కేసీఆర్ అవినీతిపరుడు, ఆయన జైల్లో పెట్టాలి, సిబిఐ దర్యాప్తు జరగాలని. తీరా మేము అధికారంలోకి వచ్చి మీకు అప్పచెప్తే, సిబిఐ దర్యాప్తు చేయమని అప్పచెప్తే మీరు 8 నెలలుగా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారో ఇవాళ కేంద్ర మంత్రులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
సిబిఐ మీ ఆధీనంలో ఉంది, తుపాకీ మీ చేతుల్లో ఉంది. మీరు కాల్చక మా భుజాన పెట్టేదో తాత్సారం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సరే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి రాశాము, లిఖితపూర్వకంగా కోరినాము. మీరు చేయకుండా మీరు లోపాయకార ఒప్పందంలో ఉండి మమ్మల్ని బద్నాం చేసే ప్రక్రియ మానుకోవాలి. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చే లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ ప్రోద్బలం, మీ సహకారం వల్లే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ఏ కుప్పకూలింది. పార్లమెంట్లో 0 సీట్లు. మీకు లోపాయకార ఒప్పందంలో మీకు సపోర్టు. మీరెక్కడ మేమిక్కడ సంతోషంగా ఉందని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ప్రజలు దీన్ని గ్రహిస్తూ ఉన్నారు. మీ ఒప్పందాలన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాకు ధాన్య కొనుగోలులో పోలికే లేదు. అప్పటికి ఇప్పటికి దిగుబడి చాలా విషయాల్లో పెరిగింది. ఇవాళ దాదాపు 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి ఇప్పటి వరకే. 1.84 లక్షల రైతుల నుండి దాదాపు 14.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఇప్పటి వరకు. 2,002 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేయడం జరిగింది. వీళ్ళు కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. వరేస్తే ఊరి అని ఆనాడు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మీరు వరి వేస్తే మేము కొనే పరిస్థితే లేదని బీజేపీ నాయకులు అన్నారు. వీళ్ళు కట్టగొని కళ్ళాల పండు తిరుగుతూ ఉన్నారు. ఈ డ్రామాలు ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రజలు అప్పుడే మర్చిపోలే. మీరు ఆ రోజు ఏం మాట్లాడినారు? కేసీఆర్ రైతుల గురించి వరేస్తే ఏం మాట్లాడినాడు? ఆనాడు బీజేపీ ఏం మాట్లాడినది? రైతుల విషయంలో ఏం మాట్లాడినారు? ప్రజలన్నీ మర్చిపోలే. ఇలా మీరు చెట్టపాటలు వేసుకుని కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. దేశంలోనే చరిత్రాత్మకంగా 500 రూపాయలు సన్నబియ్యానికి బోనస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతులకి, అటు పేద ప్రజలకి, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కట్టుబడి ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టిపోయినా కూడా సుదీర్ఘమైన కసరత్తో ఏది జారవిడ్చకుండా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా ప్రాజెక్టుల పేరిట జరిగినటువంటి లూటీ అరికడుతూ దోషుల్ని శిక్షించాలని ఒక దృఢ సంకల్పంతో విచారణ జరిపి సిబిఐకి అప్పజెప్పిన పరిస్థితులు ప్రజలకు తెలుసు. 8 నెలలు గడిచినా ఒక్క అడుగుడు ముందుకు పడిన వైనం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయకార ఒప్పందం ఇవాళ బట్ట బయలవుతూ ఉంది. అందుకే మోడీ వస్తున్నటువంటి ఈవేళ బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 10 లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? ఇది ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది.